మడుగులో మత్స్యకారం అంటే చేపలు తిరగలాడుతున్నాయి. ఎవడు వాడు అర్ధరాజ్యం మా గీర అంటే దొంగలాగా మొత్తం అక్కడే ఆక్రమించుకుని భయపడి మడుగులో చేరిన ఒకరు అర్ధరాజ్యము ఎప్పుడో చెప్పాను. చూడడానికి చెంగిలి మట్టి కూడా నేనేమన్నా చెప్పా. అందుకే లాస్ట్ టైం అయితే మగవాడైతే నీకే మీసం ఉంటే రోషం ఉంటే మీసం గురించి మాట్లాడతావే. ఈ మీసమేరా, ఈ మీసమే నిన్ను ఒరే చీమ భోజన చీమ ముండ సౌర్యం లేని ముండ ఈ మీసమే చాలించు చిన్న తరమా సర్పముల చేత కాల్పించినటువంటి ఈ మీసాల గురించి మాట్లాడితే నువ్వు ఉండకూడక ఈ మీసమే వాచ్యాగ్రహంలో మిమ్మల్ని ఆర్గులను అతి అపాయం ఉపాయం మాతో ఈ పొమ్మను చెప్తావలసి ద్రౌపదిని నిండు సభలో ద్రౌపదిని నిండు సభలో పట్టు పుట్టమని విడిపించింది కూడా ఈ మీసమే. 12 ఏళ్ళ రెండవాసము మా మామగారు చూద్దాం వచ్చి 12 ఏళ్ళ రెండవాసము ఒకే అజ్ఞాతవాసము గుడ్డు కొడక అమ్మగారు కట్టుబడినారా లేకుంటే మా కర్తవ్యం కట్టుబట్టలు ఇచ్చిన సమయంలో అప్పుడే చదివేసేవాడిని. ఉషాపసలేని కూడి ఇంటిందా సవీసారలేని కూడి సచ్చిన లెక్క అప్పుడు గారు ప్రగల్భాలు పలికేది. ఆచారంలో జాగ్రత్తగా ఉండవలసమా మధ్య క్రమాల చేత ఈ రాత్రి ఎందు కొట్టేవాడు ముందర వచ్చి మాట్లాడు వెనకాల కాదు కొట్టేది ముందర వచ్చి కొట్టరా
తట్టే క్షత్రియ ధర్మము సాధించి ఈ వేళ అంటే ఎవరు క్షత్రియుడు? క్షత్రియుడు అంటే మన తండ్రి గారైనటువంటి బీజానికి నకరంగా పుట్టాడే వాడి క్షత్రియుడు. అవునా కదా? క్షత్రియుడు కదా. శతశృంగ పర్వతమున శృంగ బంధముచే జన్మించినటువంటి నీవు ఎలా వాయు అంతను పుట్టాడు? నీవు ఎలా ఏనా రే భీమా ఏ విధంగా అయిపోతుంది బతుకుని కూడా అయిపోయి పట్టి నారు చేస్తా పట్టుకుంటా కష్టమే ఇప్పటికే మించిపోయలేదు. మా అర్ధరాజ్యం మాకు ఇచ్చింది. అర్ధరాజ్యం నువ్వు మగవాడు ఏంటి? ఆ మడి విడిచి బయట నన్ను రమ్మంటున్నాడు.